లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా డెవిల్. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు అని ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో కానీ దర్శకుడు పేరు తీసేశారు. ఈ చిత్రానికి నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా కూడా నిర్మాత పేరే వేసుకున్నారు. దీంతో డెవిల్ సినిమా షూటింగ్ టైంలో ఏం జరిగింది? ఒక దర్శకుడు తీసిన సినిమాకు అతని పేరు తీసేసి నిర్మాతే దర్శకుడిగా పేరు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇండస్ట్రీలోనే కాదు సినీ జనాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. డెవిల్ మూవీ ఈ నెల 29న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న డెవిల్ దర్శకుడు నవీన్ మేడారం ఇప్పుడు ఓపెన్ అయ్యాడు. డెవిల్ సినిమా కోసం ఎంత కష్టపడ్డానని కథ, క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ ఇలా ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాను అని తెలియజేస్తూ దర్శకుడు నవీన్ మేడారం ఓ లెటర్ రిలీజ్ చేశాడు. అందులో ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా అంతా చేశాను. కళ్యాణ్ రామ్ గారు ఎంతో సపోర్ట్గా నిలిచారు. డెవిల్ సినిమా అనేది తన బేబీ అని, ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలని కోరుతున్నాను. నెక్స్ట్ మూవీ ఓకే అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తానని నవీన్ మేడారం తెలియజేశారు. నవీన్ మేడారం లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే విషయం గురించి నిర్మాత అభిషేక్ నామా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే, నవీన్ మేడారం తమ సంస్థలో నిర్మించిన బాబు బాగా బిజీ అనే సినిమా చేశాడు. అలాగే ఆహాలో స్ట్రీమింగ్ అయిన సిన్ సిరీస్కు కూడా దర్శకత్వం వహించాడు. అయితే డెవిల్ పెద్ద సినిమా కాబట్టి హ్యాండిల్ చేయలేవు అని ముందు నుంచి చెప్పాను. హ్యాండిల్ చేయగలను అని చెప్పాడు. అయితే షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఈ మూవీ నుంచి తొలగించానని, ఫస్ట్ నుంచే తనే దర్శకత్వం వహించానని నిర్మాత చెప్పారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతోందో లేక ముదురుతుందో చూడాలి.